గడిచిన 3-4 నెలలుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు మీడియాలో కంటిన్యూగా మారుమోగుతూనే ఉంది. ఆయన నుంచి వరుసగా సినిమాలు రావడంతో పాటు ఆయన వ్యక్తిగత విషయాల వల్ల మీడియాలో ఉంటున్నారు. వ్యక్తిగత వివాదాలు, రిలేషన్‌షిప్ విషయమై గొడవలు కాస్త సర్దుమణిగినట్లుగా ఉన్నాయి. ఈ మధ్య మళ్ళీ ఎలాంటి హడావుడి అయితే లేదు. అయితే ఈ సమయంలో ఆయన నటించిన భలే ఉన్నాడే సినిమా విడుదలకు సిద్ధమైంది. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా మనీషా నటించింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో, హీరోయిన్ ఇంకా దర్శకుడు మీడియా ముందుకు వచ్చారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. రాజ్ తరుణ్ పై జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ 2 నెలల్లోనే నేను నటించిన 3వ సినిమా విడుదల అవ్వబోతుంది. ఇది ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండా అలా జరిగింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసే విధంగా చక్కగా దర్శకుడు శివసాయి వర్ధన్ రూపొందించారు. సవాలుగా ఉండే పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. రొటీన్గా ఉండే పాత్రల కంటే కూడా విభిన్నంగా ఉండే పాత్రల్ని ఎంచుకుంటాను. ఎప్పుడు రొటీన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడతారు. ఈ సినిమా తప్పకుండా థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ప్రతి సినిమా ఓటీటీలో ఏదో ఒక సమయంలో రావాల్సిందే. అయితే ఈ సినిమా ఓటీటీలో వచ్చే వరకు ఆగకుండా ముందే చూసే విధంగా వినోదాత్మకంగా ఉంటుంది. పురుషోత్తముడు, తిరగబడరాసామి సినిమాలకు ఎక్కువ ప్రమోషన్స్ చేయలేకపోవడం బాధాకరంగా ఉంది. రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మీ స్పందన ఏంటి అంటూ దర్శకుడు శివసాయి వర్ధన్ ను ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ, రాజ్ తరుణ్ ఒక్కచోట కుదురుగా ఉండే వ్యక్తి కాదు కనుక ఆయనకు బిగ్ బాస్ అనేది అస్సలు సెట్ అవ్వదు. ఆయన ఎప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడు. ఇక ఈ సినిమాలోని రాజ్ తరుణ్ పాత్ర ఆయన ఇమేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకుడు శివసాయి అన్నారు.